Hello everyone, this is Dr. Karthik, consultant periodontist and implantologist in Elident Hospital, Kondapur. We have other branches at Banjara Hills, KPHP, Manikonda. ఈ రోజు నేను మాట్లాడే టాపిక్ నోటి దుర్వాసన గురించి అబౌట్ బ్యాడ్ బ్రెత్ అండ్ వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ దిస్ బ్యాడ్ బ్రెత్. మనం ఫస్ట్ కన్సిడరేషన్ తీసుకున్నట్లయితే మన ప్రాపర్ ఓరల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, అంటే ఫర్ సపోజ్ మనం బ్రషింగ్ సరిగ్గా చేయకపోయినా, బ్రషింగ్ చేసి ఫ్లాసింగ్ చేయకపోయినా, సో దట్ బ్యాక్టీరియా అనేది ఈ టీత్లో అక్యుములేట్ అయ్యి మనకి బ్యాడ్ బ్రెత్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లనే మరి ఇప్పుడు టంగ్ మీద కూడా బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవడానికి అవకాశం ఉంది, బికాస్ టంగ్ ఈస్ హ్యావింగ్ ఏ రఫ్ సర్ఫేస్. ఇప్పుడు మీరు ఏదైనా ఫ్లోర్ చూసుకున్నట్లయితే రఫ్ సర్ఫేస్ ఉన్న ఫ్లోర్ మీద ఎక్కువ డస్ట్ ఎలా పడుతుందో అట్లనే టంగ్ మీద ఎక్కువ బ్యాక్టీరియా అనేది అక్యుములేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో దట్ టంగ్ స్క్రేపింగ్ సరిగ్గా చేయకపోయినా కూడా మనకి బ్యాడ్ బ్రెత్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. సో దట్ అదర్ కండిషన్ మనం చూసుకున్నట్లయితే జీరోస్టోమీ అని అంటాం, నథింగ్ బట్ డ్రై మౌత్. ఇప్పుడు చాలా ఫ్యాక్టర్స్ వల్ల, మనం స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల కానీ, కాఫీ టీలు ఎక్కువ తాగడం వల్ల కానీ, లేదంటే సర్టన్ మెడికేషన్స్ ఆర్ దేర్ విచ్ డిక్రీజ్ ద సెలైవరీ ఫ్లో, వీటి వల్ల కూడా మనకి బ్యాడ్ బ్రెత్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎప్పుడైతే సెలైవా ఫ్లో తగ్గిపోతుందో క్లెన్సింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట ఓరల్ క్యావిటీలో. సో దట్ బ్యాక్టీరియా అనేది బయటకు వెళ్ళడానికి అవకాశం లేక అది కూడా అక్యుములేట్ అయ్యి దానివల్ల మళ్ళీ గమ్ డిసీజ్ రావడం, దానివల్ల మళ్ళీ మనకి బ్యాడ్ బ్రెత్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో అదర్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే టొబాకోలో కూడా మనకి డ్రైనెస్ ఆఫ్ మౌత్ ఉంటుంది అండ్ పంజెంట్ స్మెల్ రావడానికి, ఇంటెన్స్ స్మెల్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆల్కహాల్ కన్జంప్షన్, కాఫీ కన్జంప్షన్లో కూడా సేమ్ థింగ్, మనకి డ్రై మౌత్ అనేది కాజ్ అవుతుంది. దీనివల్ల మనకి అగైన్ బ్యాడ్ బ్రెత్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డెంటల్ ఫ్యాక్టర్స్లో చూసుకున్నట్లయితే మనకి ఏదైనా క్యావిటీస్ ఉంటాయి, అంటే పళ్ళు పుచ్చున్నా, లేకపోతే కనుక గమ్ డిసీజెస్, చిగురులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, దీనివల్ల కూడా మనకి బ్యాడ్ బ్రెత్ రావడానికి అవకాశం అనేది ఉంది. లేదు అనుకుంటే మెడికల్ కండిషన్స్, సర్టెన్ మెడికల్ కండిషన్స్ లైక్ ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా, సైనసైటిస్ ఉన్నా, ఇంకా కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల, ఇవన్నిటి వల్ల బ్యాడ్ బ్రెత్ అనేది రావడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మీరు ఏదైనా డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, ఫర్ సపోజ్ మనం పళ్ళ సెట్ ఏదైనా పెట్టుకున్నాం, లేదంటే పళ్ళ క్లిప్పులు లాంటివి పెట్టుకున్నాం నోట్లో, సో దాంట్లో ఏమవుతుందంటే ఫుడ్ అనేది అక్యుములేట్ అవుతుంది. మనం ప్రాపర్గా బ్రష్ చేసుకున్న కొన్నిసార్లు ఫుడ్ దాంట్లో అక్యుములేట్ అయిపోయి దానివల్ల కూడా బ్యాడ్ బ్రెత్ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ కనుక మీరు ప్రాపర్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ కూడా మీకు ఆ బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుందంటే దయచేసి మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మెడికల్ ప్రాబ్లం ఉందంటే మేము రూల్ అవుట్ చేసి చెప్తాము, సో దట్ యూ కెన్ గో ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆల్సో.